మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తానండి. అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ప్రభురాత్రి భోజనములో పాలు పుచ్చుకొనబోతున్నాం కాబట్టి మనందరం కూడా మనల్ని మనమే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. వాక్యపు వెలుగులో ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఏదో అలవాటు ప్రకారంగా, ఏదో ఆచారబద్ధముగా, మరి నెలలో మొదటి వారం వచ్చింది కాబట్టి మిగతా వారు అందరూ అందులో పాలుపుచ్చుకుంటున్నారు కాబట్టి మరి నేను కూడా అందులో చేయి వేయాలి, నేను కూడా అందులో పాలుపుచ్చుకోవాలి అన్నట్టుగా ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా మనం చేయకూడదు. అలా చేయటం వల్ల మనకే నష్టం. బైబిల్లో చెప్పిన మాట ఏంటండి? అలా మిమ్మును మీరే పరీక్షించుకోకుండా, మీరు పరిశోధించుకోకుండా, మీరు పరిశుద్ధపరచబడకుండా ఈ ప్రభురాత్రి భోజనములో తేలిగ్గా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా అందులో చేయి వేయటం ద్వారాగా మీలో చాలామంది బలహీనులైపోతున్నారు, మీలో చాలామంది రోగగ్రస్తులైపోతున్నారు, మీలో చాలామంది నిద్రిస్తూ ఉన్నారు, అంటే చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. దీన్ని మన అందరం కూడా వాక్యపు వెలుగులో మనం పరిశోధన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. కాబట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్న చివరి మాట ఏంటంటే, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఈ సందర్భాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఎందుకనంటే మరి తెలిసి కూడా మేము కూడా దైవ సేవకులంగా మరి కొన్ని విషయాల గురించి సరిచేయకపోతే, వాక్యం ఏం చెప్తుందో అనే విషయాన్ని గురించి మీకు చెప్పకపోవటం అది మా పొరపాటు అవుతుంది. తప్పక చెప్పాలి. ఎందుకంటే మనందరము కూడా నమ్మింది ఒకే దేవుణ్ణి, మనందరికీ ఉన్నది ఒకే విశ్వాసం, మనందరం తీసుకున్నది ఒకే బాప్తీసం. అన్నిటికంటే ముఖ్యంగా మనందరం వెళ్ళేది ఒకే పరలోకానికి. అక్కడ 2-3 పరలోకాలు ఏమీ లేవు. వాళ్ళు వస్తే నేను రానండి, వీళ్ళుంటే నేను ఉండండి అంటానికి అక్కడ ఒకటి కంటే ఎక్కువ పరలోకాలు లేవు. మనందరం వెళ్ళాల్సింది ఒక చోటకే. మరి మనం అందరం నమ్మిన దేవుడు ఒక్కరే అయినప్పుడు, మనందరి విశ్వాసం ఒకటైనప్పుడు, మనందరం వెళ్ళేది ఒక చోటకే అయినప్పుడు ఎక్కడ విభేదాలు, ఎక్కడ భిన్నాభిప్రాయాలు, ఎక్కడ ద్వేషాలు, ఎక్కడ కలహాలు, కక్షలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోపోవటం, అలా మాట్లాడుకోకుండానే ప్రభురాత్రి భోజనంలో చెయ్యేసేయటం, అది పర్వాలేదు అనుకుంటాం. అది వాక్యానికి విరుద్ధం, అది వాక్యానికి విరుద్ధం. కాబట్టి అటువంటివి ఏమైనా ఒకవేళ మనలో ఉంటే వాటిని మనం దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. దేవుని వాక్యము అర్థము వంటిది. ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ మనలో ఎవరి పట్లైనా అటువంటి ద్వేషము, ఎవరైనా మనల్ని గాయపరిచిన వారుంటే, మనకు హాని చేసిన వారుంటే, వారిని క్షమించలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఈరోజు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి వారిని క్షమించాలి. మీరు అనొచ్చు, అలా క్షమించమని మీరు చెప్తున్నారండి అయ్యగారు, మీరు బాగానే చెప్తారు. క్షమించటం అంటే అంత ఈజీ ఏమీ కాదు, అంత సులభమేమీ కాదు. వాళ్ళు మాకేం చేశారో మీకు తెలుసా? వాళ్ళు మమ్మల్ని ఏమన్నారో అసలు మీకు తెలుసా?
మా మా ప్లేసులో మా స్థితిలో మీరుంటే అర్థమవుతుంది మా బాధ ఏంటో. వాళ్ళు మా మీద ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని చెడ్డ మాటలు చెప్పారో, అనకుండా మాటలు అన్నారో, నిందించారో, అవమానించారో, వాళ్ళని క్షమించమంటారేంటి? వాళ్ళని క్షమించడం ఎలా సాధ్యం అండి అని మీరు అనుకోవచ్చు. మానవ రీతిగా ఏమండి క్షమించటం అనేది అంత సులభమైన పని కాదు, అంత సులువైన పని కూడా కాదు. హల్లెలూయా. అయితే బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం, కొన్ని మాటలు. ఈ క్షమించటం అనేది నిజమైన క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక లక్షణం. మనం నిజంగా క్రైస్తవులం అయితే, నిజంగా క్రీస్తుని అనుసరించే వారమైతే, ఆయన నమ్ముకున్న వారమైతే క్షమాగుణం మనలో ఉండాలి. ద్వేషించే మనసు, అసూయ, కక్షలు, కలహములు ఇవి మనలో ఉండటానికి వీలు లేదు. నేను సాక్షాత్తుగా బైబిల్లో నుండి యేసుప్రభు వారి నోట నుంచి వచ్చిన మాటలు ఈ సందర్భాన్ని గురించి మీకు చదివి వినిపిస్తాను. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఆయా సంఘాలకి రాసినప్పుడు, విశ్వాసులకి రాసినప్పుడు వాళ్ళకి చెప్పిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అలాగే అపోస్తలుడైన పేతురు గారు ఈ సందర్భాన్ని గురించి విశ్వాసులకు, సంఘానికి ఎలా ప్రవర్తించాలో దేవుని సంఘములో అని తెలియచేసిన విషయాలను కూడా నేను వాక్యములో నుండి మీకు చూపిస్తాను. మన వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఆ లోబడే మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆయన మాటకు లోబడే కృపను ఆయన మనకిచ్చును గాక. మీరు మనుషుల మాట లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, మనుషుల మాట విన్నా వినకపోయినా పర్లేదు, కానీ దేవుని మాట అయినా వినాలి, దేవుని మాటకైనా లోబడాలి. కాబట్టి సువార్తల్లో ఉదాహరణకి నేను అన్ని చదవకపోయినా కొన్ని వచనాలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. లోకా సువార్త 6:38 యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడతారు. ఏం చేయాలంటండి? క్షమించండి అప్పుడు మీరును క్షమించబడతారు. రైట్, చాలండి. నేను కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు వారు సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. మత్తయి సువార్తలో 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో శిష్యులకు కానివ్వండి, అక్కడున్న జనసమూహానికి కానివ్వండి, వాళ్ళకి అనుదిన జీవితంలో అవసరమైన విషయాలు యేసు ప్రభు వారు చాలా సుదీర్ఘంగా బోధించారు. అందులోనే ఆ ప్రభు ప్రార్థనలోనే, ఆ కొండ మీద ప్రసంగములోనే ఆయన ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ 2 వచనాల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14, 15 వచనాల్లో, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఏమండి ఈ మాట గమనించారా? మీరు మనుష్యుల అపరాధములు, మిమ్మల్ని గాయపరిచిన వారో, మీకు హాని చేసిన వారో, మిమ్మల్ని నిందించిన వారో ఎవరైతే ఉన్నారో, మీకు కీడు చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు మీకు తెలుసు వాళ్ళు ఎవరో, అటువంటి వారిని మీరు క్షమించినట్లయితే ఆ దేవుడు కూడా మీ పాపాల్ని క్షమిస్తాడట. ఒకవేళ మీరు కానీ మనుషుల అపరాధములు క్షమించకపోతే ఆ దేవుడు కూడా మీ పాపాల్ని క్షమించడు. ఈ క్షమాపణ అనేది మన పాపాలు క్షమించబడాలంటే మనం కూడా క్షమించాలి. ఇక్కడ లింక్ పెట్టాడు దేవుడు. నువ్వేమో ఎవరిని క్షమించకుండా నీ మనసులో దినములు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎవరి మీద నీకు కక్షలు, ద్వేషాలు, కలహాలు అలాగే ఉంచుకుని నువ్వు మందిరానికి వచ్చిన ప్రతిసారి ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, దోషినయ్యా అని అంటే నీ పాపాలు వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? నీ పాపాలను దేవుడు క్షమిస్తేస్తాడు అనుకుంటున్నారా? మీరు మనుషుల పాపములు క్షమించకపోతే, ఆ మన్నించే మనసు, క్షమించే మనసు మీకు లేకపోతే మీ పాపములు కూడా క్షమించబడవని ఆయన చెప్పిన మాట ఇది. యేసు ప్రభు వారి నోట నుంచి వచ్చిన పలుకులివి, ఆయన చెప్పిన మాటలేవి. ఇప్పుడు మనం ప్రారంభంలో చదివిన వచనంలో పౌలు గారు ఏం చెప్పారు? ఎఫెసీ పత్రిక 4:32లో
మీరు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించాలి, ఒకరినొకరు క్షమించాలి. అలాగే మరో వాక్యం కూడా పౌలు గారు చెప్పిన మరో మాట ఏంటంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును. ఏమండి మాటలు గమనించారా? శ్రద్ధగా వినాలి. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు చదివిన మాటల్లో ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకున్నట్లయితే ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించండి. ఎవరైనా మీకు హాని చేస్తే, చేయలేదని ఎవరంట్లా, మిమ్మల్ని వాళ్ళు దూషించలేదంట్లా, నిందించలేదంట్లా, అవమానపరచలేదంట్లా, మీ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పట్లా. వాళ్ళు అన్నారు, నిజమే, వాళ్ళు అన్న మాట నిజమే, మీకు హాని చేసిన మాట నిజమే. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు ఒకరిని ఒకరు సహించాలి, ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించాలి. అలాగే మరి అపోస్తలుడైన పేతురు గారు కూడా చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండండి. గమనించారండి? ప్రేమ ఏం చేస్తుందంటండి? ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకని పట్ల ఒకడు ఏముండాలంటండి? మిక్కటమైన ప్రేమ, గాఢమైన ప్రేమ, మిక్కటమైన ప్రేమ ఒకరి పట్ల మనకి ద్వేషము, ఇతరుల పట్ల కలహము, లేదంటే కక్షలు, అసూయలు, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నారండి? మనలో మిక్కటమైన ప్రేమ లేనప్పుడు. ఏమండి, ఒకే టైంలో ఒక వ్యక్తిని ప్రేమించటం, అదే వ్యక్తిని ద్వేషించటం సాధ్యమేనా? ఒకే టైంలో ఒక వ్యక్తిని ప్రేమించటం, అదే టైంలో ఆ వ్యక్తిని ద్వేషించటం సాధ్యమేనా అని చెప్పరేంటండి? సాధ్యం కాదు కదా. ఒక వ్యక్తిని ప్రేమించామంటే ఆ వ్యక్తిని అప్పుడు మనం ద్వేషించలేం కదా. ప్రభు చెప్పే మాట, మీరు ఒకని పట్ల ఒకడు మిక్కటమైన ప్రేమ అనేది మీకు ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందంటే 1 కొరింథీ పత్రిక ప్రకారం 5వ వచనంలో అంటాడు, విలువైన మాట, అమూల్యమైన మాట. 1 కొరింథీ 13:5లో అంటాడు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదట. ఏం చేయదండి అమ్మ చెప్పండి? ప్రేమ ఏం చేయదట? అపకారమును మనస్సులో ఉంచుకోదు. అంటే ఎవరో నీకు అపకారం చేశారు, ఎవరో నీకు కీడు చేశారు, ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోదట. ప్రేమ తీసేస్తుంది. ఆ అపకారాన్ని క్షమించేయటం, అపకారాన్ని విడిచిపెట్టేయటం, వదిలిపెట్టేద్ది. మరి మనం ఆయా సందర్భాల్లో కొన్ని సంవత్సరాల క్రింద జరిగిన సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. ఏమని? పలానా టైంలో పలానా వ్యక్తి నన్ను ఎలాగా అన్నాడు, ఆమె అలాగా అవమానించింది, నన్ను దూషించింది, ద్వేషించింది అని సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కూడా మనసులో. అంటే నువ్వు అపకారాన్ని ఏం చేశావు? మనసులో ఉంచుకున్నావా, తీసేసావా? ప్రేమ ఏం చేస్తా అంటే అపకారమును మనసులో ఉంచుకోదు. అదనమాట ప్రేమకుండే లక్షణం. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు, అలాగే అపోస్తలుడైన పేతురు గారు చెప్పినటువంటి మాటల్ని మనం చూసాం ఈ క్షమాపణ విషయంలో. దీని సారాంశం ఏంటంటే, ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరిని ఒకరు క్షమించే గుణం, క్షమించే మనస్సు మనకు ఉండాలి. మనందరికీ తెలుసు, మనందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభు వారే కదండి. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పలికినటువంటి ఆ మొదటి మాటే మనందరికీ కూడా ఆదర్శం. అంతేనండి. ఆయన ఏ నేరం చేయకపోయినా కూడా ఆయన్ని ఏం చేశారండి? దూషించారు,
ఆయన అవమానించారు, అపహసించారు, ముఖం మీద ఉమ్మి కూడా వేశారు. ముందు నుండి ఒకరు తన్ని వెనక నుండి ఏం చేశారు? నిన్ను తన్నినటువంటి వాడు ఎవడో నువ్వు చెప్పగలిగితే చెప్పు అంటే ఎగతాళనమాట. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకి దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వే రక్షించుకుని ఆ తర్వాత అని అన్నారా? మళ్ళా కొంతమంది అన్నారు, వీడు, ఆ లాంగ్వేజ్ చూడండి, యేసు ప్రభు వారికి వాళ్ళు వాడిన పదాలు, వీడు ఆ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో లేపుతాను అన్నాడు వీడు ఒకప్పుడు. వీడు తననైతే తాను రక్షించుకోలేడు కానీ దేవాలయాన్ని అయితే మూడు రోజుల్లో లేపుతాడంట. ఆ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు, 1 సంవత్సరం 2 సంవత్సరాల అని అనుకుంటున్నారు. ఏంటి ఎంత ఎగతాళిగా, ఎంత హేళనగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారో ఆలోచన చేయండి. అటువంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారు కదా. అవన్నీ చూశాడు ఆయన, అవన్నీ విన్నాడు ఆయన. అవన్నీ చూసి విన్న తర్వాత ఆ సిలువ మీద ఆయన వేలాడుచు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరికి తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించండి. దేవునికి స్తోత్రం చెప్దామా? చాలాసార్లు మనం అనుకుంటాం ఏమనంటే, మనకు హాని చేసిన వారు, మనల్ని గాయపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మనకి సారీ చెప్తే, మమ్మల్ని క్షమించండి అని అడిగితే, మాది తప్పైపోయింది, ఇక మీదట ఎప్పుడు మేము అలాగ అనవులే, ఇక అలా చెయ్యములే అని అడిగితే, అప్పుడు చూద్దాంలే, అప్పుడు క్షమిద్దాంలే అనుకుంటాం మనం కొందరం. మరి యేసు ప్రభు వారిని ఎవరో వచ్చి అడిగారు? ఆయన శిలువ మీద వేలాడుచున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారా? మేము అనవసరంగా నిందించాము, నిన్ను కొరడాలతో కొట్టాము, ముఖం మీద ఉమ్మేశాము, గుద్దాము, అపహసించాము, మరి మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించమని చెప్పి ఎవరన్నా అడిగారా ఆయన్ని? యేసుప్రభు వారిని అడిగారు ఎవరైనా? ఎవరు అడగకుండానే ఆయన క్షమించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరో వచ్చి నిన్ను అడగాలని ఎదురు చూడొద్దు. వాళ్ళు నన్ను అన్నారు కదా, నాకు హాని చేశారు, గాయపరిచారు, కీడు చేశారు కదా, వాళ్ళే రావాలి నా దగ్గరికి, నాకు సారీ చెప్పాలి, అప్పుడే నేను క్షమిస్తాను. వారి కోసం చూడాల్సిన పని లేదు. యేసు ప్రభు వారు చూడలే. మరో విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పలే, ఇదిగో మీ అందరిని నేను క్షమించేశాను, నన్ను నిందించినా, హింసించినా, కొరడాలతో కొట్టినా మిమ్మల్ని క్షమించేసాక మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పలే. ఎవరికి చెప్పాడు మరి? ఏమండి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరిగారు గనక వీరిని క్షమించు. క్షమాపణ అనేది నీకు దేవునికి మధ్యలో ఉన్న అంశం, నీకు నీ ప్రతివాదికి మధ్యలో ఉన్న అంశం కాదది. నీకు నిన్ను గాయపరిచిన వారికి మధ్యలో ఉన్న అంశం కాదది. నీకు నీ దేవునికి మధ్య ఉన్న అంశము నీ హృదయములో నుంచి రావలసిన అంశం అది. నిన్ను ఎవరైనా నిజంగా గాయపరిచారా? ఎవరైనా బాధ పెట్టారా? నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు నీ మనసులో ఉన్నది, నీకు ఎలా బాధ కలిగిందో, దుఃఖపరిచారో ప్రభుతో చెప్పు. ప్రభు నన్ను ఎలా అవమానించారు, నిందించారు, చెడ్డ మాటలు పలికారు, అయినా సరే క్షమించమని మీరు చెప్పారు కాబట్టి మీ మాటను బట్టి, మిమ్మల్ని బట్టి నేను క్షమిస్తున్నాను ప్రభువా అని ప్రభువుకి చెప్పాలి. మీరు వెళ్ళి వాళ్ళకి ఏదో పైన సారీ చెప్పేయటం కాదు, మనం దేవునికి మాత్రం చెప్పాలి. ప్రభు యేసు ప్రభు వారు తండ్రికి చెప్పారు కాబట్టి మనం కూడా ఈ క్షమాపణ అనేది వ్యక్తిగతమైంది, అది మనకి దేవునికి సంబంధించిన అంశం, అది మన హృదయంలో నుంచి రావలసినటువంటి అంశం. అది క్షమించటం అనేది చాలా కష్టమైన విషయం, అంత సులువైనటువంటి పనేం కాదు. మనల్ని అవమానపరిచిన వారిని, మనల్ని గాయపరిచిన వారిని, మనకు హాని చేసినటువంటి వారిని అంత ఈజీగా క్షమించేయటం అనేది అంత సులువైనటువంటి పని అయితే కాదు.
సరే, యేసు ప్రభు వారంటే దేవుడండి, ఆయన అంటే క్షమించగలడు, మేము మనుషులు, మరి అంత క్షమాగుణం మాకు ఎక్కడుంది అని ఒకళ్ళు మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళని మేము క్షమించలేము, వాళ్ళు క్షమించరాని పాపం చేశారు మా పట్ల, లేదంటే మా కుటుంబం పట్ల, వాళ్ళని ఎలా క్షమిస్తామండి మేము అని మీరు అనుకోవచ్చు. ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేయనా, మనందరికీ తెలిసిన విషయాలే. 1999 సంవత్సరంలో ఆస్ట్రేలియా నుండి ఓ మిషనరీ, ఓ దైవ సేవకుడు మన ప్రక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చాడు. తను తన 2 కుమారుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అక్కడ దేవుని పరిచర్య చేస్తుంటే, అనేకులకు సహాయకరంగా ఉంటుంటే, ఓ వర్గానికి చెందినటువంటి వారు ఏం చేశారండి, వాళ్ళని ఆ కారులోనే ఉంచేసి ఆ తండ్రిని కదండి, ఆ గ్రాహం స్టెయిన్స్ అనేట ఆయనకున్న 2 కుమారుల్ని సజీవ దహనం చేసేశారు. సజీవ దహనం అయిపోయారు వాళ్ళు. మరి ఆ ముందుగా ఎవరు, గ్లాడిస్ స్టెయిన్స్ ఆమె పేరు. అంటే గ్రాహం స్టెయిన్స్ గారి భార్య ఉన్నారుగా ఆస్ట్రేలియాలో. ఏమండి, ఒక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, తనకున్నటువంటి 2 బిడ్డల్ని కోల్పోయినటువంటి స్త్రీ అన్నమాట. ఆమె ఎలా స్పందించిందో మనందరికీ తెలుసు, క్రైస్తవ ప్రపంచానికి తెలుసు. ఆమె చెప్పిన మాట, నేను ప్రభువుని బట్టి వారిని క్షమిస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. అదొకటి. ఇప్పుడు పోయిన సంవత్సరమే జరిగిన మరో సంగతి, అది మనందరం చూసాం, మీరు చూసారని నేను అనుకుంటున్నా. 2025 సంవత్సరంలో కదండి, సెప్టెంబర్ నెల అనుకుంటాను, ఆ చార్లీ కర్క్ అనేట ఆయన అమెరికా దేశంలో ఉపన్యాసం చేస్తుంటుండగా ఏం చేశారు, ఆయన్ని షూట్ చేసి చంపేశారు. అతని భార్య, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆయనకి కదండి, వాళ్ళందరి సమక్షంలో వారి అధ్యక్షుడు, తర్వాత ఇంకా అంతమంది ఉన్నటువంటి ఆ వేదిక మీద ఆవిడ చేసిన ప్రసంగం, ఆవిడ చెప్పినటువంటి మాటలు లైవ్లో విన్నాం మనం. అవి మనకి ఎప్పటికీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఆమె యవనస్తురాలండి, పెద్ద వయసు కూడా ఏం కాదు, పెద్ద అనుభవం కూడా ఆమెకి ఏమీ లేదు. ఆమె పలికిన మాట ఏంటంటే, అందరి సమక్షంలో ఆ యవనస్తుణ్ణి, నా భర్తను చంపినటువంటి ఆ యవనస్తుణ్ణి నేను క్షమిస్తున్నానని చెప్పి ఆవిడ బాహాటముగా అందరి సమక్షంలో ప్రకటించింది. దేవునికి స్తోత్రం చెప్దామా. వాళ్ళే క్షమించగలిగినప్పుడు భర్తని చంపినటువంటి వారిని, లేదా తన కుమారుల్ని సజీవ దహనం చేసినటువంటి తల్లులు, ఆ భార్యలు, వారు ప్రభువును బట్టి క్షమించగలిగినప్పుడు అంతకంటే ఎక్కువ ఘోరం జరిగిపోయిందా మనకి? ఏమండి, అంతకంటే ఎక్కువ కీడు లేకపోతే నేరం చేసేసారా నీకు నీ నీ ప్రతివాదులు, నీ ఇరుగు పొరుగు వారు? వారిని క్షమించకపోవటానికి అదే మనసులో ఉంచుకుని వాళ్ళతో నేను మాట్లాడటం ఏంటి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళటం ఏంటి, వాళ్ళని పిలవటం ఏంటి? క్రీస్తును అనుసరించే వారముగా, క్రైస్తవులముగా ఇది మనకు తగదు, ఇది మనకు తగదు. మీరు మనుష్యుల పాపములు క్షమించకపోతే పరలోకపు తండ్రి మీ పాపములను క్షమించడు. మీరు అపకారమును మనస్సులో పెట్టుకుంటే, ఎదుటివారు చేసిన తప్పునో కలహమునో ఇంకా మీరు క్యారీ చేసుకుంటా వెళ్తుంటే మీ పాపాలు ఎలా క్షమించబడతాయండి? ఆయన చెప్పాడుగా క్షమించబడవని. కాబట్టి ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనల్ని కూడా ఒకరిని ఒకరు క్షమించబద్దులమై ఉన్నాం. అసలు క్షమించటం అంటే ఏంటి? ఏమండి, క్షమించటం అంటే ఏంటి అనే విషయాన్ని మనం కొన్ని మాటలు బైబిల్లో చూస్తే, ఓసారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు ఎవరో, మన పేతురు గారు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఈ సంఘటన ఉంది. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారు.
ఏడు మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, ఏడు మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఏమండి వింటున్నారా యేసు ప్రభువారు చెప్పిన మాటలు? పేతురు గారు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అడిగిన మాట, నా సహోదరుడు, నా సహోదరి అనుకోండి, ఉదాహరణకి ఎవరో నా ఎడల తప్పిదము చేస్తే, తప్పే చేశారు కాదనలా, తప్పిదము చేశారు. ప్రభువా మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఓ 7 సార్లు. 7 అంటే పరిపూర్ణ సంఖ్య కదా, 7 అంటే సంపూర్ణ సంఖ్య కదా, మరి ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా ప్రభువా అని అడిగాడు పేతురు గారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన జవాబు ఏంటండి? 7 మారుల మట్టుకే కాదట, 70 ఏళ్ల మారులు మట్టుకు. అక్కడ ఇంగ్లీష్లో 70 times 7 అన్నారు. అంటే 70 490, 490 సార్లు అని కొందరు అంటున్నారు. లేదా 70 ఏళ్ళు అంటే మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు కదండి. ఆ 70 ఏండ్లు అంటే ఇక బ్రతికున్నంత కాలం మనం క్షమించాలి అనేది రెండవ అర్థం. సరే 490 తీసుకున్నా, లేదా పోనీ జీవితకాలం తీసుకున్నా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ సహోదరుడు తప్పిదము చేస్తే అతన్ని లేదా ఆమెను ఏం చేయాలట? ప్రభువును బట్టి క్షమించాలి. ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మనం క్షమించాలి. అక్కడ యేసు ప్రభువారు ఈ మాట చెప్పినాక ఓ మంచి ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన ఒక దాసుడికి 10,000 రూపాయల అప్పు ఇచ్చాడు. ఎన్ని రూపాయలండి? 10,000. ఆ 10,000 అప్పు తీసుకున్నాడు, వెళ్ళాడు, ఏదో చేశాడు, మొత్తం మీద ఇప్పుడు అప్పు తీర్చే స్తోమత లేదు. మరి ఆయన పిలిపించాడు, డబ్బులు మరి ఇచ్చాను కదా, మరి నాకు అవసరం, ఇప్పుడు నాకు కావాలన్నాడు. అప్పుడు అది తీసుకున్న ఆయన బ్రతిమలాడి, అయ్యా మరి నా దగ్గర లేవు, ఇద్దామంటే నా దగ్గర లేవు, మరి దయతో నన్ను క్షమించండి, ఇంకా కొంతకాలం మీరు నా పట్ల ఓర్పుతో ఉండండి అని చెప్పేసి అని బ్రతిమలాడితే, సర్లే అని చెప్పేసి అని ఆ యజమానుడు ఏం చేశాడంటే కనికిరు పడ్డాడు, క్షమించాడు, వదిలిపెట్టాడు, సర్లే వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి, క్షమాపణ పొందుకున్న వ్యక్తి బయటికి వెళ్ళి అతనికి ఎవరో 100 రూపాయలు ఇవ్వాల్సిన ఆయన ఉన్నాడట. ఎన్ని రూపాయలండి? 100 రూపాయలే. ఆ 100 రూపాయలు ఇచ్చేట ఆయన పిలిచాడు, ఇదిగో నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదా, మరి నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇవ్వాలి నేను, ఆయన నన్ను తొందర పెడుతున్నాడు, నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా 100 రూపాయలు ఇప్పుడు అని చెప్పేసి అని అడిగాడు. అప్పుడు ఆ 100 రూపాయలు తీసుకున్న ఆయన కూడా ఏమన్నాడు? అయ్యా నా దగ్గర ఇప్పుడు ఆ 100 రూపాయలు లేవు, కొంచెం ఓర్చుకో, కొంచెం కనికిరపడు, కొంచెం జాలిపడు అని ఈయన ఇంతకుముందు ఎట్లా బ్రతిమలాడాడో ఇప్పుడు అతను కూడా ఈయన దగ్గర అలాగే బ్రతిమలాడితేనట ఈ వ్యక్తి ఏమాత్రం కనికరం లేకుండా, జాలి లేకుండా, దయాగుణం లేకుండా అతన్ని ఏం చేశారండి? కొట్టటం, గొంతు పట్టుకున్నాడట. ఫస్ట్ కాలర పట్టుకున్నలా ఉంది, గొంతు పట్టుకున్నాడట, ఇస్తావా ఇవ్వా అని. ఈ సంగతి చూసిన వాళ్ళు అక్కడ ఉన్నారుగా కొంతమంది, వాళ్ళు చూసి ఈ 10,000 రూపాయలు అప్పిచ్చాడు కదా ఆయనకి చెప్పారు వెళ్ళి, అయ్యా మీరు ఫలానా ఆయన 10,000 రూపాయలు క్షమించేశారు కదా, అతను ఏం చేశాడంటే 100 రూపాయలు ఇవ్వాల్సినోడు కూడా బ్రతిమలాడినా, ఆ బ్రతిమలాడితే క్షమించుకోకుండా గొంతు పట్టుకుని కొట్టాడు, అవమానపరిచాడంటే వాడిని పిలిపించండి అన్నాడు. ఇప్పుడు పిలిచారు. మరి అప్పుడు ఇతన్ని ఏం చేశాడు? ఏమండి, దెబ్బలు కొట్టే వారికి అప్పచెప్పాడు, తీసుకెళ్లి చెరసాల్లో వేయమని చెప్పాడు. దీని సారాంశం చివరి వచనంలో యేసు ప్రభువారు చెప్పారు. 35వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట 18:35లో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. హృదయపూర్వకముగా మీలో ప్రతి ఒక్కడు మీ సహోదరుని లేదా మీ ప్రతివాదిని, మీకు హాని చేసిన వారిని, గాయపరిచిన వారిని హృదయపూర్వకముగా క్షమించకపోతే
మన పరలోకపు తండ్రి కూడా ఆయన మనల్ని కూడా క్షమించడు అనే మాట ఇక్కడ మనం స్పష్టంగా చూస్తాం. మరి మనకు కావాలిగా క్షమాపణ. ఏమండి, మనకు క్షమాపణ అవసరమైనప్పుడు మనం కూడా ఇతరులను క్షమించాలి. మీలో ప్రతి వాడు హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆ క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. 2-3 మాటలు చెప్తే నేను త్వరగా ముగిచ్చేస్తాను ఆ మాటలు. ఓ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ క్షమాపణ అనేది 3 విధాలుగా ఉంటుందంటండి. 3 స్టెప్స్ అనమాట. 3 లెవెల్స్ అనుకోండి, 3 మెట్లు అనుకోండి. మనం ఒక వ్యక్తిని క్షమించాలంటే ఆ 3 మెట్లలో మొదటి మెట్టు ఏంటంటే, మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. ఏమండి, అందులోనూ ఒకళ్ళు దేవుని నమ్ముకోని వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేదు కాబట్టి ఇంకా మరి పాపంలోనే ఉన్నారు, ఇంకా లోకంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదులే అని చెప్పి మొదటిగా వారు కూడా మనలాగా మనుషులే కదా అని ఓ దయాగుణంతో మనం ఆలోచన చేయాలట మొదటి స్టెప్లో. రెండో స్టెప్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నీకేదో హాని చేశారు, నిన్న ఒక మాట అన్నారు, ఇప్పుడు నువ్వు కూడా తిరిగి అదే మాట అనేస్తే, నువ్వు కూడా అదే పని చేసేస్తే ఇప్పుడు మరి వాళ్ళకి నీకేమన్నా తేడా ఉందా? ఇద్దరిలో మంచోళ్ళు ఎవరు? ఇద్దరిలో క్షమించిన వాళ్ళు ఎవరు? ఇద్దరిలో దైవగుణం కలిగిన వాళ్ళు ఎవరు? ఎలా తెలుస్తుందండి? వాళ్ళు అన్నమాట వాస్తవమే. ఈ రెండో స్టెప్లో ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిన్నెవరైనా హాని చేస్తే, నిన్ను బాధ పెడితే మనం చేయవలసిన పని ఏంటంటే, అది మనం దేవునికి అప్పచెప్పాలట. ఏం చేయాలండి? ఆ పరిస్థితిని మనం దేవుని చేతుల్లో పెట్టాలి, మన చేతుల్లో తీసుకోవటం కాదు. చక్కటి మాటలు రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ, పగ తీర్చుకోవటం నా పని, అది నాకు వదిలిపెట్టండి, మీరు కాదు పగ తీర్చుకునేది. కొన్ని మాటలు చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 19 నుండి, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఎవరి పని అది? నీకు హాని చేసిన వారు ఉన్నారని కాదనలేదు, మీకు చెడు చేసిన వారు ఉన్నారు కాదనలేదు, మిమ్మల్ని అవమానపరిచిన వారు ఉన్నారు కాదనలేదు, వాస్తవమే జరిగింది. ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీకు మీరుగా స్పందించి, మీకు మీరుగా రిటాలియేట్ చేయటానికి, ఏదో ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, వాళ్ళు అన్నారు కాబట్టి నేను అనాలి, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయాలని దాన్ని మనసులో పెట్టుకుని, అపకారమును మనసులో పెట్టుకుని ముందుకు సాగొద్దు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, దీన్ని నాకు విడిచిపెట్టండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేది ఆయన. ఏమండి, ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి, ఆయన చేతుల్లో మనం అది పెట్టేయాలి. ఇకపోతే అందులో 3వ మెట్టు ఏంటంటే, ఒకవేళ ఎవరి పట్లనైనా మనకి ద్వేషం అనేది కానీ, లేకపోతే అసూయ అనేది కానీ, కలహము, కక్షలు అవేమన్నా ఉంటే వాటిని పూర్తిగా తొలగించి వారిని మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. హృదయపూర్వకంగా వారిని మనం ప్రేమించాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాట, కొండ మీద ప్రసంగంలోనూ చెప్పారు ఆ మాట. ఏమండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, 5:44 మత్తయి సువార్తలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట. సాక్షాత్తుగా యేసు ప్రభు వారు నోట నుండి వెలువడినటువంటి పలుకులు, మాటలు, ఓ మనిషి చెప్పిన మాటలు కాదివి.
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అవ్వాలంటే, కుమార్తెలు అవ్వాలంటే ఏం చేయాలండి? మీ శత్రువుల కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చెయ్యాలి, వారిని మీరు ప్రేమించాలి. అంత సులభం కాదు. మనకు నష్టం చేసిన వారిని, మనల్ని అవమానపరిచిన వారిని ప్రేమించటం అంటే సామాన్యమైన పని కాదు. వారు చేసినటువంటి గాయము, దాని నుంచి మనం విడుదల పొందటం, వారిని తిరిగి మళ్ళా వారిని ప్రేమించటం, వారి కోసం ప్రార్థన చేయటం అంటే మానవ శక్తితో అయ్యే పని కాదు. అది దానికి దేవుని కృప అవసరం. అందుకే ఆయన చెప్పాడు, మీ శత్రువుల కోసం మీరు మీ శత్రువులను ప్రేమించే స్థాయికి మీరు రావాలి. మీ శత్రువుల కోసం ప్రార్థన చేసే స్థాయికి మీరు రావాలి. అది దేవుని స్థాయి, అది గాడ్ స్టాండర్డ్ అన్నమాట. అది ఆ స్థాయికి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకో భక్తుడు అన్నాడు, క్షమించటానికి ధైర్యం అవసరమట. ఏం అవసరం అండి? క్షమించటానికి ధైర్యం అవసరమట. పిరికివారు క్షమించలేరు అన్నాడు. ఎవరండి క్షమించలేంది? పిరికివారు. ధైర్యవంతులైతే క్షమిస్తారు. ఎందుకంటే గతంలో జరిగింది ఏదో జరిగింది, అది అవమానమో, నిందమో, కష్టమో, కలహమో, కక్షలో ఏవో ఉన్నాయి. ఇక అవన్నీ జీవితాంతం క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, వాటినే మనసులో పెట్టుకుని జీవితాంతం గడపకుండా, ప్రభు మనల్ని క్షమించాడు కదా, క్షమించమని మనకు చెప్పాడు కదా, ఇక వదిలేద్దాం, క్షమించేద్దాం ప్రభువుని బట్టి అని వదిలేయటానికి ధైర్యం అవసరమట. మనం పిరికి వారమైతే దాన్నే మనసులో పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తుందా ఆ మాట అనేద్దాం. ఓ మాట అన్నారు కదా, అవకాశం వస్తే మళ్ళా తిరిగి ఆ మాట అనేద్దాం, లేకపోతే అవకాశం వస్తే మళ్ళా తిరిగి మనం ప్రతీకారం తీర్చుకుందాం అని చూసేవాళ్ళు పిరికివారని ఓ భక్తుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యంగా ప్రభురాత్రి భోజనంలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేసే మాట ఏంటంటే, ఈ క్షమా గుణాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనల్ని క్షమించినట్లుగానే మనం కూడా ఒకరిని ఒకరు క్షమించాలి. ఒకవేళ ఎవరి విషయంలోనైనా ఆ గ్రడ్జ్ అనేది, ఆ కలహం అనేది ఒకవేళ ఉంటే ఈ రోజునే మనం వదిలిపెట్టేయాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి, ఆ గ్లాడీస్ గారు లాంటి వాళ్ళు, ఎరికా లాంటి వాళ్ళు అటువంటి వారిని క్షమించగలిగినప్పుడు మనకు జరిగింది పెద్ద నష్టమేమి కూడా కాదు. మనల్ని నిందించిన దానికంటే మన రక్షకుణ్ణి, మన ప్రభుని అంతకంటే ఎక్కువ నిందించారు, అంతకంటే ఎక్కువ హింసించారు. ఆయనే క్షమించాడు, మనకు కూడా చెప్పాడు ఆయన క్షమించమని. కాబట్టి మనం కూడా హృదయపూర్వకంగా ఒకరిని ఒకరు మరి క్షమించేటటువంటి ఈ మనసును కలిగి ఉండటానికి ప్రభు మన కృప చూపునుగాక. దానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మరి ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకొని వారు ఉంటే, అంటే రక్షణ పొందుకొని వారు ఉంటే ఆ క్షమాపణ పొందుకోవాలి. ఆయన నుంచి మనం క్షమాపణ పొందుకున్నప్పుడు ఇతరులను కూడా మనం క్షమించే మనసు, ఆ జాలి, దయ, కరుణ అనేది మనకు ఉండాలి. అటువంటి మనస్సు, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.